వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎస్కలేషన్ ఛార్జెస్ పేరుతో అదనపు బడ్జెట్ కోసం పెంచే ప్రయత్నం కోసం ఈనాడు చేస్తే అది 12 కోట్ల పనుల అంచనాలని 110 కోట్లకు పెంచుతూ ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అవకతవకలని చాలా స్పష్టంగా ఆ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ గారు, సీఎం రమేష్ గారు అనే ఎంపీ, ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ఒక మాటతో చెప్పాలంటే ఆయన ఈ ఆర్థిక సలహాదారుడుగా డబ్బులు పోగు చేసి ఈనాడు పార్టీని, జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలను అన్నిటికీ కూడా ఈనాడు ముఖ్య సూత్రధారిగా వ్యవహరిస్తున్నటువంటి సీఎం రమేష్ గారే ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావుపై చాలా స్పష్టమైనటువంటి ఆరోపణలతో ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అవకతవకలని తన లేఖ ద్వారా ఈనాడు ఇది బయటపెట్టడం జరిగింది. హీ రోట్ ఎ లెటర్ టు ది గవర్నమెంట్. అందులో చాలా స్పష్టంగా ఆయన చెప్పుకొచ్చారు. అది జిఎన్ఎస్ఎస్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్యాకేజ్ నెంబర్ 30/65 నెంబర్ సరిగ్గా పడలేదు. ఇన్వెస్టిగేషన్ డిజైన్, ఎక్స్కవేషన్ అండ్ లింకింగ్ ఆఫ్ అవుకు టన్నల్ టు ఫర్ ఫీడింగ్ అవుకు రిజర్వాయర్ ఫ్రమ్ కిలోమీటర్ 57.700 the GNSS flood flow canal EPC turnkey system irregularly in paying additional CC lining concrete regarding. This is the letter. Rastu final ga what he appealed the government. Hence I request to your good self that the matter of payment of rupees 44 crores into 1.2 lakh come of concrete for additional concrete lining government and above the theoretical CC lining quantity of 2.4 lakh come, which is against the EPC turnkey system norms may be got investigated with reference to agreement and BISCC line and stop misusing the public funds. Misusing the public funds. Public funds, ప్రజాధనాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి దాన్ని ఇది స్టాప్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా మీకు అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రికి, అలాంటి పార్లమెంటు సభ్యుడు ఈ డిపార్ట్మెంట్ మీదను మంత్రి గారి మీదను చాలా స్పష్టంగా ఈనాడు బయటపడ్డాయి. లెటర్ ఆయన లేఖ రాశారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఇది ఇక్కడ జరుగుతుంది. ప్రభుత్వాన్ని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, మీరు మాట్లాడితే నేషనల్ ప్రెస్లోను ఇంటర్నేషనల్ ప్రెస్లోను మీరు మాట్లాడి చెప్తుంటారు వాట్ ఐఎమ్ సేయింగ్ అని. ఇక్కడ వాట్ ఐఎమ్ సేయింగ్ అని అడుగుతున్నాడు ఇతను. ఈజ్ క్వశ్చనింగ్ అబౌట్ ది షేర్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ వాట్ ఐఎమ్ సేయింగ్ చివరికి మీ ప్రభుత్వంలో వాట్ ఐఎమ్ సేయింగ్ వరకు వచ్చింది సార్. దీన్ని మీరు కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నారా లేదా నేను అడుగుతున్నాను. దీని మీద చాలా స్పష్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరిపించగలిగే ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా చెప్పండి. చాలా క్లియర్గా మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి అవకత పట్టిసీమ మొన్న మీ ప్రజాప్రతినిధులే మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నారు. బహిరంగ లేఖల ద్వారా
మంత్రుల్ని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దానివల్ల ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఆయన ఇబ్బంది పడుతూ అలక వహించినటువంటి పరిస్థితులు ఈనాడు డిపార్ట్మెంట్లో కనబడుతుంది. మీరు ఈవేళ సీనియర్స్ని, నీతిగా పనిచేస్తున్నటువంటి అధికారుల్ని, మీరు చేయమన్నటువంటి తప్పుడు పనులకి తల వగ్గనటువంటి అధికారుల్ని మీరు ఈరోజు ఏ విధంగా స్కేప్ గోట్స్ చేస్తున్నారో నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది, అలాగే జోసెఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్, ఇవన్నీ మన కళ్ళెదురు కనబడుతున్నాయి. మీరేమో మీ పరిశ్రమలు పెట్టడానికి, మీ తాబేదారులు పెట్టుకున్నటువంటి పరిశ్రమలు పెట్టడానికి మీరు ఫారెస్ట్ ల్యాండ్స్ని డీఫారెస్టైజ్ చేయమని చెప్పి యూనియన్ గవర్నమెంట్కి రికమెండ్ చేయమంటే ఇవి మార్గదర్శకాలు, దీనికి అనుమతించమని చెప్పినందుకు జోసెఫ్ని మీరు ఈనాడు మీరు నాన్ ఫోకల్ పోస్ట్ కొట్టే పరిస్థితి. అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎంతో సిన్సియర్ ఆఫీసర్. ఐ నో హిమ్ సిన్స్ లాస్ట్ ఫ్రమ్ సో మెనీ డికేడ్స్. ఎర్లియర్ హీ వాజ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ సెక్రటరీ, నా దగ్గర కూడా పనిచేశారు. అతను చాలా బ్రహ్మాండమైనటువంటి అధికారి. మీరు ఈవేళ ఆయన చేయమన్నటువంటి పని చేయనందుకు మీ దగ్గర బంధువుకి యూనివర్సిటీ అటానమీ ఇమ్మనమంటే ఇది గైడ్లైన్స్ వర్తించవు అని చెప్పి స్పష్టంగా చెప్పినందుకు ఆ అధికారిని మీరు నాన్ ఫోకల్ పోస్ట్ కొట్టారు. మీరు దీనివలన మీ కుటుంబ సభ్యులంతా మదనపడిపోయినారు. అంటే ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారులకి మీ ప్రభుత్వంలో మీరు ఇస్తున్నటువంటి నజరానా సార్ ఇది. ఎవరు రక్షిస్తారు ఈ ప్రజాధనాన్ని? ఎవరు ఈ అవినీతికి అడ్డకట్టు వేసే అధికారులు మీరు స్కేప్ గోట్స్ చేస్తుంటే, బలి పశువులుగా ఈనాడు మీరు చేస్తుంటే, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టేది ఎవరండి అని అడుగుతున్నాను నేను. ఒక ఇసుక స్కాండల్ని ప్రశ్నిస్తే దానికి దిక్కులేదు. ఇవాళ మీరు చేసే ఈ తప్పుడు కార్యక్రమాలను కాదని ఈనాడు అడ్డు తగిలితే ఆ అధికారులను మీరు శిక్షిస్తున్నారు. మీరు ఈనాడు మీ ఎంపీ గారే స్వయంగా లేఖ రాస్తే మీరేం చేయదలుచుకున్నారండి? మీ మంత్రి గారిని వీఆర్ డిమాండింగ్, ఖచ్చితంగా దేవినేని ఉమ్మగారిని మీరు మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పుంకాలుగా వందల స్కాండిల్స్, వేలాది కోట్లు ఈనాడు దుర్వినియోగం అవుతుంటే మీరు చూసి చూడనట్టు, పట్టి పట్టనట్టు, అంటనట్టుగా అవినీతికి అంటకాగుతున్నారా ముఖ్యమంత్రి గారు? మీరు పట్టిసీమ మీద ఈనాడు ఇంత జరిగితే, మీరు అవుకు రిజర్వాయర్ మీద ఇది ఓపెన్గా మీ మంత్రి గారే వ్రాస్తే దీనికి మీరేం చేస్తున్నారండి? అలాగే మీరు గాలేరు నగరి సుజల స్రవంతి 12 కోట్ల విలువైన పనులకు అంచనా 110 కోట్లకు పెంచివేశారు మీరు. ఇది దీనికి అడ్మినిస్ట్రేషన్ అనుమతులు కూడా లేవు. ఓకే, ఒకవేళ కాస్ట్ ఆఫ్ ఎస్కలేషన్ ఛార్జెస్ పెరిగితే దాని అంచనాలను పెంచే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వానికి సమర్పించడం, తర్వాత ఈపీసీలో ఉన్నప్పుడు కాంట్రాక్టరే లెటర్ రాస్తాడు, దానికి ఏమైనా కానీ నేనే బాధ్యత వహిస్తానని చెప్పి. వాటిని కాదని మీరు ఈరోజు చాలా క్లియర్గా ప్రభుత్వానికి పెడితే దాని మీద పాలనాపరమైనటువంటి అనుమతులు రావాలి కదా మంజూరు చేయడానికి. అవేవీ లేకుండా మీరు అవుకు రిజర్వాయర్కి సంబంధించింది అయితే మీరు ఆల్రెడీ 110 కోట్లు పెంచారు, 35 కోట్లు మీరు విడుదల చేశారు. మీరు ఇది ఇర్రెగ్యులర్ డిస్బర్స్మెంట్ కాదండి. నేను మంత్రి గారిని అడుగుతున్నా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ అడుగుతున్నా. చాలా పెద్ద కబుర్లు ఆడుతారు, జవాబుదారీతనం, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ అడుగుతారు మీరు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, 100 లారీలు లోడ్లు అవుతాయి ప్రతిరోజు, రోజుకి అన్ని టన్నులు అవుతాయి, అన్ని నీతి వాక్యాలు మాట్లాడతాడు ఈయన. 100 లారీల టన్నులు రోజుకి అవుతాయి అని చెప్పే నీతి వాక్యాలు.
దీన్ని ఏమంటారు బాబు? చెప్పండి. ఈ విధంగా మీరు అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా ఈ రాష్ట్రంలో? ఉంటే ఏం చేస్తుంది? నిద్రపోతుందా? కాబట్టి చాలా క్లియర్గా ఆ మంత్రివి, నేను మంత్రిని అడుగుతున్నా, నేను ఆయన మంత్రి గారికి అడిగితే పాత్రికేయులు వీళ్ళంతాను అదేంటి నాకు తెలియదే, నా దృష్టిలోకి రాలేదే అంటున్నాడు. అయితే నువ్వు మంత్రివా కాకపోతే కాదా ఆ డిపార్ట్మెంట్కి? కేవలం వాళ్ళు ఇచ్చే నజరాణాలు పుచ్చుకోవడానికేనా? ఏం జరుగుతుందో నాకు తెలియదని సమాధానం చెప్తున్నావు అంటే నీకు సిగ్గే లేదయ్యా మంత్రి గారు? ఇంకా మీరు కొనసాగాలని చూస్తున్నారా? దయచేసి దీని మీద తక్షణమే మీరు మంత్రిని మీ క్యాబినెట్ నుంచి తొలగించండి. ఏవైతే ఈ కాంట్రాక్టులు చేస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీరు నిజంగా మేము ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామని, జవాబుదారీతనం మా ప్రభుత్వానికి ఉందని ముఖ్యమంత్రి చెప్పిందా నిజమైతే ఆ మాటకి కట్టుబడి మీరు ఈవేళ ఆ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి. ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే కాంట్రాక్టులు ఉన్నారో కంపెనీలు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ప్రజాధనాన్ని దుర్వినియోగాన్ని ఆపండి అని చెప్పి సాక్షాత్తు మీ మంత్రి గారే లెటర్ రాశారు. ఇదేం రాజ్యం అయ్యా? ఇదేం రాజ్యం? మేమన్నామంటే అర్థం ఉంది. ప్రతిపక్ష వాళ్ళు లేదా ప్రజా సంఘాలు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటే మా మీద కేసులు పెడుతున్నారు. మీ ఎంపీ రాశాడు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, అవినీతి రాజ్యం అని చెప్పి. మీరు మరి వారి మీద ఏ చర్యలు తీసుకుంటారు? చాలా క్లియర్గా అడుగుతున్నాం మేము. మీరు నీటి ప్రాజెక్టులు కడుతున్నారా? మమ్మల్ని నమ్మమంటారా? నీటి ప్రాజెక్టులా, అవినీతి ప్రాజెక్టులా? అవి దాంట్లో నీరు ప్రవహిస్తుందని చెప్పారు. ఇవాళ మీరు కాంట్రాక్టర్లకి నిధులు ప్రవహింపజేస్తున్నారు తప్ప నీళ్ళు ఎక్కడున్నాయండి అందులో? చెప్పండి. కాబట్టి దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం, దీని మీద స్పష్టమైనటువంటి ఎంక్వైరీ జరిపించండి. ఈ ఎంక్వైరీ జరిపించాలనుకునేటప్పుడు ముందు మంత్రి గారిని ఆ శాఖ నుంచి తొలగించండి, మంత్రివర్గం నుంచి తొలగించండి. తొలగిస్తే తప్ప ఈ ప్రాజెక్టులన్నీ ఇటీవల కాలంలో వస్తున్నటువంటి పుంకాలుగా వస్తున్నటువంటి అవినీతి ప్రాజెక్టులు మీదను మీరు ఎంక్వైరీ జరిపించండి. మీ మంత్రులు, మీ ప్రభుత్వం ఎంత నీతివంతంగా ఉందో మీకు తెలుస్తుంది.